మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఎలా కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. అయ్యో మేడం, నా పేరు విజయప్రకాష్ మేడం. నేను పిఎస్ఎస్ఎం 2014 నుండి పిఎస్ఎస్ఎంలో ధ్యానం చేస్తున్నా. అయితే ఈ పిరమిడ్ కట్టాలనేది మాకు ఎప్పటి నుంటో ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన కానింటే నాకు పిరమిడ్ కట్టాలని ఉండే. కాకపోతే ఎట్లా కట్టాలి, ఏ విధంగా కట్టాలని అర్థం కాలేదు. అది మనసులో ఉన్నది అట్లనే పెట్టుకున్నాం. మొన్న ఈ పైన 2 రూమ్లు వేస్తామని అనుకొని రూమ్లు స్టార్ట్ చేసినాక పిరమిడ్ కూడా ఇప్పుడే మూమెంట్లో కట్టనే అవుతుంది, మళ్ళీ కాదనుకున్నాం. అనుకొని వెంటనే శివరాములు ఫోన్ చేస్తే శివరాములు వెంటనే రామకృష్ణ సార్ చేసిండు. రేపే ముహూర్తం చాలా స్టార్ట్. ఆ పాటికే పిరమిడ్ అక్కడ అది తయారైనది, డేట్ కూడా ఫిక్స్ అయినది. ఈరోజు ర్యాలీ డేట్ కూడా మొదలే ఫిక్స్ అయింది. మరుసటి రోజే నేను వస్తాను, కొలతలు ఇస్తా, పిరమిడ్ స్టార్ట్ చేయండి. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ర్యాలీ రోజు ఓపెన్ చేసేస్తాం మీద. అది ఏం పని అవుతుంది, ఎట్లా అవుతుంది అనేది సంబంధం లేదు. ముహూర్తం డేట్ ఫిక్స్ అయింది. ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసినాం మేడం. ఇది పిరమిడ్ అయిపోయింది. ఇంకా కొంత వర్క్ ఉంది, అయినా ఇది ఇంతవరకు ఇంకా తీసుకొని వచ్చినాం. ఎందుకంటే మేము మొదటి శాకాహార కుటుంబం, అంటే మాంసాహార కుటుంబంలో ఉన్నాం. కానీ 2007 సంవత్సరం అంటే శాకాహార కుటుంబమే మాది. మా పిల్లలు కూడా శాకాహారం, అంతా మా ఫ్యామిలీ అంతా శాకాహారం. ధ్యానం ఒకటే మేము చేసేది కూడా ధ్యానంలోనే ఉంటాం. అయితే ఇదేంటంటే ధ్యానం చేయడం వేరే, ధ్యానం సపరేట్ ఒక గది ఏర్పాటు చేసుకోవడం వేరే. ఏంటంటే మనకు పిరమిడ్ సెంటర్ అనేది ఉంటుంది, దీంట్లోకి వస్తేనే వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. ఇమీడియట్లీ మనకు ఇంట్లో సంసారం చేసేటప్పుడు ఉండే వైబ్రేషన్స్ రకరకాలుగా మాట్లాడుతుంటాము, టీవీ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, అన్ని రకరకాల మిక్స్డ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటే ఏమవుతుందంటే మన మైండ్ ఇమ్మీడియట్లీ మెడిటేషన్లోకి రావాలి. ఇది నాకు మొదటి నుండి కాన్సెప్ట్ ఉంది. మనం రూమ్లోకి వచ్చిన వెంటనే ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యాన సాధన అనేది మనకు కంపల్సరీ, ఇది లేకుంటే జీవితం అనేది లేదు. అందుకోసమే ఇది ఏర్పాటు చేసుకోవడం అన్నది. దీంట్లోకి వస్తే వెంటనే మనకు ధ్యాన స్థితిలోకి వచ్చేస్తాం అంతే. ఇంకా ఆ ఉద్దేశం ఉండాలి, ఉద్దేశంతో అట్లా. ఇంకా మన బంధువులు ఎవరు వచ్చినా కూడా మనకు చూపిస్తాం, వచ్చినప్పుడు దీని గురించి తెలుసుకుంటారు. ఇది మనకు అందరికి ధ్యాన స్థితి అనేది అందరికి అందుతుంది కదా మేడం. అందుకోసమే ఇది మనం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇది మనకు ఈ పిరమిడ్ కేంద్రం అనేది ఏమవుతుందంటే మనం చెప్పకుండానే ప్రచారం జరుగుతుంటుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు పిరమిడ్ కట్టినంట వాళ్ళు ఇది ఏంది అనేది ఒక పిరమిడ్ అంటే ఏంది అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాని గురించి ఆన్సర్లు ఆటోమేటిక్ వస్తాయి. ఒక క్వశ్చన్ అయితే మనం రేకెత్తించినట్లయితే ఇంకా ఆన్సర్ ఆటోమేటిక్ వాళ్ళకు అర్థమవుతుంది. ప్రశ్న అనేది ఉదయించినప్పుడు దాని సమాధానం కూడా దొరకదు. మనం ప్రశ్న అనేది వాళ్ళ లోపల లేవనెత్తడానికి ఇది ముఖ్యంగా మొట్టమొదట ఈ పిరమిడ్ అనేది దోహదపడతారు మేడం. వీళ్ళు పిరమిడ్ పైన కట్టుకున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళకు ఆలోచన చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. చెప్పేవాళ్ళు చాలా మంది, మనల్ని అయితే మనం కూడా చెప్తాం. అట్లా అది కూడా ఒకటి లాభం ఉంటుంది మేడం. మనం చేయడంతో పాటు నలుగురికి కూడా ధ్యానం అందించే అవకాశం కూడా దీని ద్వారానే ఎక్కువ అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. అదొకటి. ఇక మా పిల్లలు వస్తే కూడా వాళ్ళకు ఇక్కడ రూమ్లో దీంట్లో వాళ్ళకు మెడిటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది, చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 రకాలుగా పనికి వస్తుంది పిల్లలకు. అక్కడ చదువుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు. ఒక ధ్యాన స్థితిలో అంటే కింద నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. 2 పిల్లలు, ఒక పాప ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మొన్ననే జూన్ 30కి ఎగ్జామ్ రాసింది, జూలై 12కు జాబ్లో జాయిన్ అయింది మేడం. ఇది భూమి పూజ చేసే రోజే 6 గంటలకు పూజ కార్యక్రమం అయింది. 6 గంటలకు ఆమెకు నాకు ఫస్ట్ శాలరీ పడిందని ఆమె నాకు ఫోన్ చేసింది. అక్కడ పూజ జరుగుతుంది, ఆమె ఫోన్ చేసింది. అంతా అదొక మిరాకిల్ లాగానే జరుగుతుంటుంది. అట్లా జరిగింది మేడం. అంటే ఏంటంటే అట్లా వైబ్రేషన్స్ ఆ విధంగా స్ప్రెడ్ అవుతుంటాయి. పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక భావనలు అనేటివి ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి. మనం ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా మన పిల్లల్ని కూడా మనం ధ్యానం ఫస్ట్ మన పిల్లలకు అందించాలి. మనం ధ్యానం అది తర్వాత అది అందరికి స్ప్రెడ్ అవుతుంది. అట్లా అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ మన కుటుంబంలో అందరికి ధ్యానం అందాలంటే మనకు సెంటర్ అనేది కంపల్సరీ కావాలి. అది మేడం. సార్ రామకృష్ణ సారు దీనికి చాలా తోడ్పాటు. మాకు ఇమ్మీడియట్లీ సూచనలు సలహాలు ఎట్లా చేయాలో ఏం లేదు. సార్ మాకు అన్ని రకాలుగా సహకరించింది. సహకారం వల్ల ఈమె కూడా టీచరు, నేను టీచర్. నేను కూడా ప్రైమరీ స్కూల్ టీచర్నే. ప్రైమరీ స్కూల్ 1 to 5th. నా పేరు అనురాధ మేడం. నేను ప్రైమరీ స్కూల్ టీచరే. మాకు ఇక్కడనే ఉన్నాయి మేడం స్కూల్. ఇక్కడ బాయ్స్ స్కూల్ సార్ పనిచేస్తాడు. అది అవతల రోడ్ అవతల మాది ఒక స్కూల్ ఉంది.
సారు ఇక ఫాలో అయ్యే కొద్దీ నేను కూడా ఫాలో అవుతాను. ఇంట్లో దాదాపు నేనే వర్క్ చేసుకొని నేనే మొత్తం సర్వ్ అంతా నాదే ఉంటుంది. నేను ఎవరిని పెట్టుకోలేము మేడం. సారు మెడిటేషన్ చేస్తుంటాడు, నాకు చెప్తుంటాడు. దాదాపు సార్ చేస్తున్న టైంలోనే నాకు కుదిరితే నేను చేస్తాను. దాదాపుగా మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను మేడం. ఒక 5 మినిట్స్ అయినా సరే. సారు ఎప్పుడైతే మెడిటేషన్లోకి తీసుకెళ్ళిందో అప్పటి నుంచి నాకు కూడా నా పని నేనే చేసుకోవాలి, ఒక మీద బెండుగా కూడదు అనే ఉద్దేశం అయితే నాకు చాలా బాగుంది. అయితే నాకు ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకరి మీద బెండు కాకుండా నా పని నేను చేసుకోవాలా, నాది నేను డెవలప్ చేసుకోవాలా, నేను బాగుపడాలి, నా నుంచి పక్కన నలుగురు కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోన వర్క్ చేస్తూ ఉంటా. నాకైతే ఇప్పుడైతే చాలా సాటిస్ఫైగా ఉంది మేడం. కాకపోతే సార్ ఇందాక చెప్పి మీకు ఫ్లవర్స్ అంటే ఇట్లా పెట్టడం ఇష్టం. కాకపోతే నాకు కాదు, పత్రిజీకి పూలు తెంపడం అంటే ఇష్టం లేదు. తెంపడం అని కాదు మేడం, మా స్టూడెంట్స్ చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఫ్లవర్సే అమ్ముతుంటారు దాదాపుగా. వాళ్ళు వస్తున్నప్పుడు మన సైడ్ నుంచి కూడా వాళ్ళకు ఉండాలి కదా మేడం. ఆ ఉద్దేశంతోన వాళ్ళు అడిగితే ఇచ్చి పంపించారు ఫ్లవర్స్ అంతే. ఒక ప్రోగ్రామ్ ఉందంటే మాకు బతుకమ్మ సంబరాలైనా కానీ ఏమైనా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా మాకు ఇస్తారు. వాళ్ళ పిల్లలకు మేము చదువుతున్నాం అనే ఉద్దేశంతో ఇస్తారు కాబట్టి మేము కొంచెం ఇంత చెట్టు నుంచి మాత్రం నింపలేదు. చెట్టు నుంచి తీస్తాను కదా వచ్చేది. వాళ్ళ లాభం ఉంటుంది కదా మేడం, వాళ్ళు కూడా బతకాలి కదా. లాభం అని కాదమ్మా, నాకు అది 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 మీకు అమ్మా ఇక్కడ ఎవరికి లాభం ఎవరికి నష్టం అది కాదు మాట్లాడేది. ప్రాఫిట్ లాస్ గురించి కాదు. ఓకే ఓకే మనం ఇప్పుడు ఒకవేళ మాంసం అమ్మాను అనుకో, ఓకే, నేను మీ కడుపు నింపడానికే నేను మాంసం అమ్ముతా. అలాగే నేను రైటా? నేను రైటా? ఇప్పుడు ఇప్పుడు నేను లాభపడాలి కదా. మరి నేను మాంసం అమ్మితే మాంసం తినాలి కదా, మరి మాంసం తినాలి కదా మీరు. ఇప్పుడు నేను లాభపడాలి కదా. మరి నేను ఈ వ్యాపారం కాకపోతే వేరే వ్యాపారం చేసుకుంటా. సో పత్రిజీ ఎందుకు అంటే ఇది తెంపడం అవసరం లేదు. డెకరేషన్ కోసం ఒక చెట్టును ఎందుకు బాధించాలా అనేది ఇది పత్రిజీ చెప్పారమ్మా, నేను చెప్పింది కదా. అది నా మిస్టేక్ కాబట్టి నాకు అనిపిస్తుంది అంతే. నాకు అనిపిస్తుంది, నాకు తెలియదు మేడం. అది సార్ ఇందాక అది చెప్పింది ఇట్లా తెంపకూడదు అది అని చెప్పిండు. అయితే మీరు వచ్చినా కూడా ఇది అన్నారు అది పూలు ఎక్కువ కనబడుతున్నాయి, నేను ఏదో మిస్టేక్ చేసాను ఏమన్నా. మిస్టేక్ ఏం లేదమ్మా, అంటే పత్రిజీ ఏం చెప్పారు చాలా మందికి తెలియదు, తెలియజేస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు తప్పు లేదు ఒప్పు లేదు. ఓకే, తెలియజేయడం ఒకటే నా పని. దాని తర్వాత ఏం చేస్తాను నేను ఫాలో అవుతా మేడం. తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు చెట్లకు కూడా ప్రాణం ఉంటది, వాటి నుండి మాకు కూడా ఉంది అది, అదైతే ఉందిలే కానీ మన కూరగాయలు పళ్ళు దాదాపు పూలు అయితే పెట్టాను మేడం. నేను కూడా పెట్టుకోను ఈరోజు. దాదాపు కాదు, జీరో ఎవరైనా ఇస్తే అంతే, ఎవరైనా కూడా తీసుకోను. ఓకే మేడం, అది నేను ఫాలో అవుతాను. మీ ఇష్టం అది. ఓకే అది. సో చాలా బాగుందమ్మా, కంగ్రాచులేషన్స్. పిరమిడ్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కంగ్రాచులేషన్స్, ఇంకా ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్. సో మీ ద్వారా ఈ పిరమిడ్ వచ్చినందుకు ఈ ప్రాంతం అంతా మహబూబ్ నగర్ అంతా మారిపోవాలి, ధ్యానులు అవ్వాలి, శాఖలు అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా మా పిరమిడ్కి వచ్చి ఓపెనింగ్ చేసినందుకు ఇది మా ఇల్లు అనుకొని మాదనుకొని మా పని అనుకొని వచ్చి అంత దూరం నుంచి ఆత్మకూరుకి వచ్చి మా యొక్క పిరమిడ్ మన యొక్క పిరమిడ్ ఓపెనింగ్ చేసి మాది దిగ్విజయంగా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఓపెనింగ్ చేసింది కాబట్టి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు వచ్చి చేయడమే, ఇది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము ఆల్రెడీ టీచర్స్ కాబట్టి మా జనరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కి అందాలి, మనం ముఖ్యంగా మన సంతానానికి బలంగా పిరమిడ్ ధ్యానం అనేది తెలియాలి. మాకు చిన్నపిల్లలు సార్ పెద్ద పిల్లలు చెప్తాడు ఇట్లా కంటిన్యూ వెళ్తూ ఉంటే పిల్లల్లో కూడా మార్పు అనేది చేంజెస్ వచ్చి వాళ్ళు ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటారు అంతే.
వద్దులేనన్నా మేడం చేయ మీద అందరు బయట కూర్చోండి ఇంకా చాలా కొద్దిగా ముందుకు రండి ఇట్లా వచ్చేసి ఇట్లా అటే ఒకసారి కత్తి గారికి మేడంకి క్లాస్ ఓకే అందరికీ హాయ్. నేను అందరికీ నమస్కారం అన్నాను, అందరికీ హాయ్ అంట. ఓకే కదా? ఓకే. సో ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. చాలా బాగుంది ఊరు, మొత్తం వరి పంట అంత ఇంత చక్కగా ఉందో. మీరు అదృష్టవంతులయ్యా, చక్కని నేచర్లో ఉండడం, ప్రకృతిలో ఉండడం. నాకు మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది. వచ్చానా ఇక్కడికి? ఓకే. సో ఇప్పటిదాకా అక్కడ ఆత్మకూరులో ఒక 3 పిరమిడ్లు ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ షేర్పల్లికి వస్తున్నాము. సో ఎలా ఉంది ధ్యానం చేస్తున్నారా? ఏమున్నాయి ఎక్స్పీరియన్సెస్, ఏమున్నాయి అనుభవాలు, ఏమున్నాయమ్మా ధ్యానంలో? అయ్యో చెప్పరు, కొత్తనా? అవునా? 11 వీక్స్ కంటిన్యూ టెంపుల్ దగ్గర జరిగింది. పోనీ 11 వీక్స్ ఎక్స్పీరియన్సే చెప్పండి, ఎలా అనిపించింది ఏంటని. 11 వారాలు చేశారు కదా, చేశారా? ఎలా అనిపించింది? ఇట్రా ఇట్రా, కమ్ హియర్, దా. అక్కడ కెమెరా వైపు చూసి షేర్ చేయి. పట్టుకుని నేను పట్టుకుంటాను. ఫ్రీగా ఉంటుంది, జరాలు ఏమి రావు. జరాలు రావా? అదేనా ఎక్స్పీరియన్స్? ఇంకేదైనా చెప్తావా? అంతేనా? ఓకే డా. ఓకే, పిల్లల్ని చూసి నేర్చుకోండి, ధైర్యంగా వచ్చి చెప్తోంది. ఇంకా కలర్స్ ఏమైనా కనిపించాయి ఎవరికైనా? కలర్స్ రావడం, కలర్స్ కనిపించాయి నీకు? కలర్స్ అంటే వస్తుంది. ఇంకా
11 వారాలు వచ్చిన వాళ్ళలో అక్కడ చాలామంది అనుభవాలు చెప్పారు, స్త్రీలు, ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వచ్చి ఎవరైనా మీ అనుభవం, ఒక అనుభవం పంచుకోండి. ఎలా అనిపించింది? మీరు రండి సార్, వెంకటయ్య గారు, మీరు రెగ్యులర్గా 11 వారాలు వచ్చారు కదా. అది నిజాయితీ అంటే. ఎన్ని వారాలు వచ్చారు మీరు? 11 వారాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ నువ్వు రెడ్డి సారీ కమియర్, రెడ్డి సారీ, రెడ్డి సారీ. నువ్వు ఇక్కడ సారీ చేసుకున్నావు తల్లి, వేరే వాళ్ళని చూస్తున్నావు నువ్వు. చెప్పు నీ అనుభవం చెప్పు. నాకు కొంచెం ప్రాబ్లం ఉండండి, హెల్త్ ప్రాబ్లం. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఓకే, అంతే. ఇప్పుడు ఓకేనా? మంచిగా ఉంది. మీ ఇష్టం, నేను పిలవను ఇంకా, మీ ఇష్టం. మీకు కంఫర్టబుల్ అయితే రండి. ఓకే. ఫస్ట్ టైం ఎవరు ధ్యానం చేశారు ఇక్కడ? ఫస్ట్ టైం ధ్యానం చేసింది 11 వారాలలో. రండి, మీరు రండి. పెద్ద ఈ రాము వాళ్ళ ఫాదర్ మేడం. ఓ ఓకే ఓకే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, చాలా చక్కగా పద్యాలు పాడతాడు. పత్రి సార్ స్పీచెస్ అన్ని రెగ్యులర్గా వింటుంటాడు. ఓకే, రండి సార్, కూర్చోండి. మీ అనుభవం ఒక పద్యం పాడండి సార్. మై డియర్ మాస్టర్, మై డియర్ సిస్టర్, మై డియర్ గాడ్స్, నేను ధ్యానం వచ్చినాక 13 ఏళ్ళు అయింది. నేను ధ్యానానికి కూర్చొని రెగ్యులర్గా నాకు మంచిగా అనిపించింది. నాకు అవయవాలు కరెక్ట్ ఉన్నాయి. నేను ధ్యానం చేస్తే ఎంత సంతోషంగా ఉంది. ఒకసారి వెంకటేశ్వర స్వామి వచ్చిండు, ఒకసారి పత్రి సార్ వచ్చిండు, ఒకసారి సాధుల్లాగా వచ్చిండ్రు, ఒకసారి భగవంతుల్లాగా వస్తారు. అంత మంచిగా ఉంది. నేను హాయిగా ఉండా, నేను స్పెషల్గా ఉండా. నాకు ఏమంత కాళ్ళ నొప్పులు కూడా లేవు, కీళ్ళ నొప్పులు కూడా సరిగా లేవు. నేను సంతోషంగా ఉండా, ఆరోగ్యంగా కూడా ఉండా. కాకపోతే ఎక్కువ పని చేస్తే వ్యవసాయం కొంచెం నొప్పులు వస్తే ఒక గోలు వేసుకుంటా, అది మళ్ళీ ఎమ్మడే మంచిగా అవుతుంది నాకు. కానీ నేను చాలా మంచిగా ఈ పిరమిడ్ కట్టినాక 4-5 దినాలు ఇక్కడ పిరమిడ్లో వండుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. పూరా ఎంత పని చేస్తున్నా, మస్తుగా పని చేస్తున్నా, కానీ నాకు ఏమన్నా పడతలేదు. చాలా సంతోషంగా ఉన్నాను నేను. మేము భజనకి మా ఊళ్ళో భజన కొత్త కూడా ఆడుకోవి కూడా కొంచెం మా మాస్టర్లతో కొంచెం వినుకుంటా కూడా వాళ్ళని కూడా రామని చెప్తున్నా. అట్లా ఊళ్ళో కూడా ఈరోజు నిన్న మొత్తం రామని చెప్పొచ్చిన, ఒక్క ఇల్లు తప్పకుండా. అట్లా మాంసం తినకూడదు, చికెన్ తినకూడదు, గుడ్లు తినకూడదు, ఏది నీసు పదార్థం వాడకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు కన్నా ఇంకా 2 ఇంతలు ఎక్కువ మనం ఆయుష్ వస్తుంది. అట్లా సార్ చెప్పిండు కదా, ఎంత ధ్యానం చేస్తే అంత ఆరోగ్యాలు ఉంటాయని చెప్పిండు. అదే ఆ సారు వల్లనే నేను మస్తుగా ధ్యానం చేసి కంట్రోల్గా ఉండా. చాలా పద్యాలు వస్తాయి, అన్నీ వస్తాయి నాకు. పచ్చి జాతిని తెచ్చి పరగ హింసగా పెట్టి కుచ్చి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుర చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చదివి ఎన్ని విన్నను గాను హీనుడవగునంబు మానలేడు బొగ్గుపాల కడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థమిదివో మన దేహమున్నది కాళికాంబ హంస కాళికాంబ. సంధ్య వార్వనేమి జపము చేయగనేమి వేదశాస్త్రములను వెలయనేమి పరముగనని వాడు పాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమ. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం అమ్మా. ఎక్కడెక్కడ పోయినా మళ్ళా అక్కడ ఆ పని చేసి ఉరికొచ్చి మన మడుగుల అన్నట్టే పడాలి, ధ్యానం చేసుకోవాలి. అంత ఎదారు ఉంది. చేయకపోతే ఆరోగ్యం మంచిగా ఉండదు, పని బాగుండదు. అట్లా
ఓకే, ఒకసారి పెద్ద ఆయన గట్టిగా చెప్పండి. ఒకసారి వెంకటాపురంలో సారు కొల్లాపురం పోతుండే మౌనధ్యానంలో ఉంటే మేము పోయినాము, పిల్లలు మేము అందరం పోయినాము. హనుమాన్ల దేవుళ్ళ కాడ సారు ఇట్లా పెట్టాడు. నేను చెప్పమంటే చెప్పిన సార్ నేను వస్తుంటే ఇట్లా బిగ్గర పట్టుకున్నాడు పత్రి సార్, 2 చేతులు పట్టుకుని నాకు భయం అయింది. అట్లే ఇది అయిపోయింది. నాకు ఏం అట్లా నేను ధైర్యంగానే ఉంటా ఎప్పుడైనా కూడా. ధ్యానం గురించి ధైర్యంగా ఉంటా, కూడా చెప్తున్నా, కొంతమంది కూడా చాలా చెప్తున్నా. 2 దినాలు మొత్తం ఒక్క ఇల్లు తప్పకుండా ధ్యానానికి రానిది మేడం వస్తుంది, మేడాలు వస్తారు, సార్ వాళ్ళు వస్తారు అని నేను చాలా చెప్పి ఇది చేసిన. వండర్ఫుల్, బాగుంది కదా ఎక్స్పీరియన్స్. చూడండి మరి, ఆయన చూసి నేర్చుకుందాం మనందరం. అందరు చేయాలి ధ్యానం. మాంసం ముక్కలు తినకూడదు, ఏ నీసు పదార్థం వాడకపోతే మనం ఎంత ధ్యానం చేస్తే అంత అంకలంగా ఉంటావు. నీవు ఏ పూజలు చేసినా దానికి ఎన్ని టెంకాయలు కొట్టినా డంగానే నీవు ఈ పూజలు కాదు. పూజ ఏం చేస్తుంది? ఏం చేయదు. ఆ ఊక మనం మనస్ఫూర్తిగా పూజ అంతే కానీ ఏం చేస్తుంది ఈ పూజ? ఏం అవసరం లేదు. ధ్యానానికన్నా ముంచింది ఏది లేదు, ఎక్కడ లేదు. మీరందరూ కూడా పరిపక్వ బుద్ధిచే ధ్యానం చేయాలి. భక్తులందరూ కూడి పరిపక్వ బుద్ధిచే ఆత్మనందు ధ్యానం అంటూ నేను ఆత్మనందు శాశ్వతానంద సుఖమందవ్వాలి. ఆ ధ్యానం చేస్తే సుఖం వస్తుంది, వైభోగం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అంత వస్తుంది. అంత లేనిది ఆ బ్రహ్మగారు పద్యం ఏం రాయలేదు. అట్లా చేసుకుంటాం, మన పని మనం చేసుకుందాం. వద్దంటారు ఎవడన్నా. మనం మళ్ళీ వచ్చి హాయిగా కూర్చోవాలి. చేత కాకపోతే కుర్చీ మీద కూర్చోవాలి. గోడ కానుకోసం బుద్ధుడు చెట్టు కానుకొని కూర్చున్నాడు కదా, మనం గోడ కానుకొని కూర్చుందాం. ఓ కుర్చీలో కూర్చోం, చేతనలో కింద కూర్చోవచ్చు. ఏమవుతుంది? పూర పనికి రాకుండా చెప్తే కూడా ఇంట్లో లేరు. 99% యాడ వింటారు? చెప్పినప్పుడే వింటారు కానీ మళ్ళీ వినరు. అట్లా చాలా మంచిగా ఉంటుంది ధ్యానం. అందరూ చేయాలని మీకు 100,000,000 వందనాలు చేస్తున్నా. చేద్దామా మరి రెగ్యులర్గా? పక్కా. ఓకే. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ రేషియోలో ఉన్నారు. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, మగవాళ్ళు తక్కువైపోతున్నారు. సో చాలా బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు ఎవరన్నా? రాము, పిరమిడ్ ఎందుకు కట్టినావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎందరో మహానుభావులు అందరికీ నా ఆత్మాభివందనాలు. జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్ గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి, మరియు ఈ వేదికను అలంకరించిన మన విశిష్ట అతిథి గారు శ్రీమతి పరిణతి పత్రి గారు, మరియు నరసింహ సార్ గారు, రామకృష్ణ సార్ గారు, ఈశ్వర్య సార్ గారు, రవి గారు, ఇంకా సీనియర్ మాస్టర్స్, మెడిటేటర్స్, మిత్రులు, మహిళలు అందరికీ నా ఆత్మాభివందనాలు. నేను 2008వ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ఒకసారి పరిచయం అయిన తర్వాత ఏదో ఒక యాజమాన్యం తీసుకున్నాను. అయితే 2008వ సంవత్సరంలో మా మిత్రుడు చెన్నరాముడు గారు, మా బీడీ క్లాస్మేటు, ఆయన అంతకుముందే ధ్యానంలో వచ్చి ఉన్నాడు. ఆయనకు అంతా తెలుసుకొని ఉన్నాడు. ఒక సంవత్సరం బీడీ క్లాసుల్లో మొత్తం ఆయన పరిచయ భాగ్యం వల్ల నాకు ధ్యానం గురించి పూర్ణంగా తెలుసుకున్నాను. తర్వాత అప్పుడు కూడా అందరూ పిరమిడ్లు కడుతుంటారు. మనం పెద్ద పెద్ద ప్రోగ్రాంలోకి వెళ్తుంటే నేను మా మిత్రుడికి కలరాల వాళ్ళు కూడా అందరూ కలిసి ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నారు. మరియు గ్రామ ప్రజలందరి కోసం పెద్ద పిరమిడ్ కట్టుకున్నారు. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఇటువంటి ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం మా ఊళ్ళో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఆ ఆలోచన ఉదయించింది. అయితే ఇంకా అప్పుడు మా ఇంటి స్థలం చిన్నగా ఉంది, పిరమిడ్ కట్టడానికి స్థలం లేదు కాబట్టి అప్పుడు రేకుల షెడ్ ఉండే. ఇల్లు కట్టుకున్న తర్వాత పిరమిడ్ కట్టాలని కొంచెం వెయిట్ చేసినాం. ఇంకా ఇల్లుకి అయిపోయిన తర్వాత కట్టాలనే అటు ఇటు ఊగిసలాడుతున్న సమయంలో ఒక కార్యక్రమానికి నరసింహ సార్ వచ్చాడు మా ఊరికి. ఇట్లా కలిసినప్పుడు రాము ఇంకా పిరమిడ్ స్టార్ట్ చేయి అని చెప్తే సరే సార్ అని చెప్పి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము. ఇంకా ఈ పిరమిడ్ నిర్మాణం నడుస్తున్నప్పుడే రాము ఈ విధంగా పిరమిడ్ నిర్మాణంతో పాటు మనం మీ ఊళ్ళో
11 వారాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఏర్పాటు చేయని చెప్తే సరేలే అని చెప్పి ఏర్పాటు చేశాము. 11 వారాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మేడం. ప్రతి వారం 78 మంది వచ్చేవాళ్ళు. ఈ పిరమిడ్ కట్టడం చాలా గొప్ప అనుభూతి ఇస్తుంది మేడం, ఎంతో హాయిగా ఉంది. నేను 2008 సంవత్సరం నుంచి మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఎంతో ఆనందాన్ని పొందాను. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు, సీనియర్ మాస్టర్ల అనుభవాలు విన్నప్పుడు నేను ఎంతో ఆనందాన్ని పొందాను. నేను పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలి అనే ఆలోచనతో మా ఊళ్ళో ఒక ధ్యాన కేంద్రం ఉంటే అందరూ కూడా అటువంటి మంచి వాతావరణం ఉంటే అందరూ ధ్యానం చేసుకుంటారని నాకు గొప్ప ఆలోచన వచ్చింది. పిరమిడ్ నిర్మాణం లేకపోతే ఎవరు అంత అనుకూల వాతావరణం ఉండదు. ఇంటికాడ వాళ్ళకి ఎన్నో పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోతారు. ఒక కేంద్రం ఉంటే బాగుంటుందని చెప్పి మాతో పాటు చేరుపల్లి గ్రామ ప్రజలందరికీ పిరమిడ్ నిర్మాణం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ పిరమిడ్ నిర్మాణంలో మిత్రుడు వెంకటేష్ గారు నాకు చాలా సహాయం చేశారు. ఈ పిరమిడ్ ఆయనే కట్టాడు. ఈ పిరమిడ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ నాకు అందరూ మంచి వారు దొరికారు. మంచి పర్ఫెక్ట్ కట్టుకున్నాం మేడం, ఎవరు అని ఇబ్బంది పెట్టలేదు. మంచి అనుకున్న టైంకి పర్ఫెక్ట్ కట్టారు. చాలా ఆనందంగా ఉంది. ఈ పిరమిడ్ మన అందరిది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. ఇది మీరు ఏదో వాళ్ళ కోసం కట్టుకున్నారనే భావన లేకుండా మీరందరూ వచ్చి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది పిరమిడ్. మీరందరూ మీకు ఏ టైంలో వీలుంటే ఆ టైము, మేము లేకుండా మంచి నీళ్ళు పెట్టుంటే ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పిస్తాం. వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మీదనుకోండి, వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళండి. ఈ 2008 నుంచి మేము మెడిటేషన్లో ఉన్నాం మేడం. ఈ మెడిటేషన్లో నాకు ఒకటి ఏం నేర్చుకున్నానంటే నేను సహనం నేర్చుకున్నాను. సహనము వినయము వస్తాయి మెడిటేషన్లో. అహంకారము మిడిమిడి జ్ఞానం వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మా నాన్న చాలా మాంసం తినేవాడు. ఆయనకు వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు, వేమన పద్యాలు చెప్పిన తర్వాత ఆయన వాటి సారాంశాన్ని తెలుసుకొని ఆయన మన్నిశాడు. ఆయనకు చాలా ఇష్టం పద్యాలు అంటే. అట్లా నేను మా నాయన మేమన్నా ఒకసారి అలసిపోయి మెడిటేషన్ చేయం కానీ మా నాయన దాదాపు 3 o'clock లేస్తాడు. లేచి బాగా మెయింటైన్ చేస్తాడు. మా నాన్ననే నాకు స్ఫూర్తి. నేను 4 గంటలకు బయటకు వస్తే ఆయన మెడిటేషన్లో కూర్చుంటాడు. నేను అరే మా నాన్న కూర్చుని నేను కూడా మెడిటేషన్ చేద్దామని నాకు అనిపిస్తుంటుంది. చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ విషయం నా ద్వారా ఈ పిరమిడ్ పని చేయించుకున్నది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. స్వర్ణమాల మేడానికి, ఈడున్న దేవుళ్ళందరికీ నా పాదాభివందనాలు. 11 వారాల పోటీ నేను ఇల్లు తిరిగి ఎంత ఆనందంగా ప్రతి ఒక్కరు మారాలి, మా ఇంట్లో ఎంత మంచిగా ఆనందంగా ఉంటున్నామో వాళ్ళు మాలాగానే ఆనందంగా ఉండాలి. ప్రతి విషయంలో టెన్షన్ ఏది లేకుండా ఆనందంగా గడపాలి మన జీవితం అనేది నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. నాలాగానే వాళ్ళు అంతా అనుభవించాలని నాకు ఎంతో ఆశ ఉన్నది. ఆశ ఈరోజు ఇంతమంది రావడానికి కారణమైంది. ఎంత ఆనందంగా ఉంది సార్ ఈరోజు. ఇంకా చెప్పు, మాట్లాడు, నీ అనుభవాలు చెప్పు. నాకు ఈ కుడి చేయి బాగా తీపి తీస్తున్నది మేడం. అయితే బాగా అసలు చెమ్ము పట్టుకొని ఊక రాకుండే నాకు. అసలు నేను ఏందబ్బా ఇంతగా చేకూస్తుంది, 2 సార్లు తోమించుకుంటే ఊక తక్కువ కాలేదు మేడం. ఫుల్ మెడిటేషన్లో 3 గంటల ఎక్స్పీరియన్స్ బాగా పాస్ అవుతుంది మేడం మా బాడీ మొత్తం. ఆ ఎనర్జీలో ఒక 2 మాస్టర్లు వచ్చి నా నొప్పిని తీసేసి పాడేసింది మేడం. నా బాడీ మొత్తం కదిలిపోయింది మేడం ఆ రోజు. అది ఎక్స్పీరియన్స్. ఆ క్షణంలోనే మళ్ళా మా మామకు ఏ ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడని ఆ రోజే తెలిసింది మేడం. నేను ఏందో ఇట్లా వచ్చిందని వాళ్ళలోకి వచ్చి చూసేసరికి మా మామ మెడిటేషన్లోనే ఉన్నాడు మేడం. పిల్లల గురించి పిల్లలకు మా పెద్ద అబ్బాయి పేరు నందకిషోర్, చిన్న అబ్బాయి పేరు ధ్యానేశ్వర్ మేడం.
చదువులకు ఒక బాగా స్పీడ్ ఉన్నారు ఇద్దరికి ధ్యానం అంటే ఎంత ఇష్టం మేడం. బాగా శ్రద్ధ పెట్టి బాగా వింటారు మేడం. ధ్యానం గురించి అంటే ఆ పిల్లలు ఎంత దూరం ఉన్నా వచ్చి శ్రద్ధగా వింటారు మేడం. పిల్లలకి ఎందుకు ధ్యానం? వాళ్ళు ఇంకా బాగా ఎదగాలి మేడం. ముసలి చేయాలి కదా. వద్దు మేడం, పిల్లలకి ఎందుకు ధ్యానం? చేయాలి. వాళ్ళు ఇంకా ఎంత యోగులు అయిపోతారు. అంతేనా? అంతే. నందకిషోర్ ఏడి నందకిషోర్. దా. నా పేరు నందకిషోర్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ధ్యానంలో అనుభవాలు చెప్పు. నాకేం రాలే. ధ్యానం గురించి ఎంత ధ్యానం అంటే చాలా ఇష్టం. ధ్యానం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవి చెప్పాలంటే నాకు తెలియదు. మాంసం తినకూడదు. మాంసం తింటే అనారోగ్యాలు పాలవుతారు. ధ్యానం అనేది ఎంతో ముఖ్యం. ధ్యానం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏం లాభాలు ఉన్నాయి? ముక్తి, వినయం, తెలివి మొదలైనవి చాలా ఉన్నాయి. నువ్వు ఎంతసేపు చేస్తావు? ఈ పిరమిడ్లో చేస్తే వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు చేస్తా. ఓన్గా అయితే 10 నిమిషాలు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మ, సహనమే ప్రగతి, అనుభవమే ధ్యానం, ధ్యానమే ధర్మం, ధర్మమే పుణ్యం. అరే వా, గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ పిల్లోడికి పాపం. మీ రెండో అబ్బాయి ధ్యానేశ్వర్. భలే ఉందిరా నీ పేరు. అందరికీ నా ఆత్మబంధనాలు. నీ పేరు, ఏం చదువుతున్నావు? స్టార్ట్ చేయి. నా పేరు ధ్యానేశ్వర్. నేను 5వ తరగతి మాస్టర్ మైండ్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా. ఎవరన్నా 10 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా అంట. 10 నిమిషాలకి 5 నిమిషాలకు వచ్చేసావు. రోజు చేస్తావా? ఓకే. నీ వయసు ఎంత? 9 years. 9 years. 9 years అయితే 9 minutes చేయాలి. అది పత్రిజీ రూల్. అది ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఇక్కడ ఎవరైనా 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారా? గంట సేపు చేయాలి. అది మినిమం. ఓకే. ఇంకా ఈసారి మీరు అందరు కడతాలకు వస్తారా? రండి ప్లీజ్. రారా? ఖచ్చితంగా రావాలి. ఓకే. మనందరం ఫ్యామిలీ అందరం అక్కడ మంచిగా కలుసుకుందాం, హాయిగా ధ్యానం చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం పండగలాగా. ఇంకెవరన్నా ఎక్స్పీరియన్స్ చెప్తారా? వెంకటేష్. ముందుగా మన జగద్గురువులు బ్రహ్మర్షి పత్రిజీకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన గ్రాండ్ మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మా గ్రామం నుంచి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు కొంచెం మా ఫాదర్ చనిపోయినప్పుడు, డెత్ అయిపోయినప్పుడు, శరీరం వదిలినప్పుడు నాకు కొంచెం టెన్షన్ వల్ల నాకు అంతకుముందుకే కొంచెం పెయిన్ ఉన్నది. మా నాయన కూడా హార్ట్ అటాక్తో మరణించినప్పుడు నేను పెబ్బెల్లోనే మరణించాడు మా నాయన. అప్పుడు నాకు కొంచెం ఛాతిలో నొప్పి ఉన్నది. మా నాయన చనిపోవడం వల్ల నాకు ఇంకా నొప్పి చాలా ఎక్కువైంది. ఎక్కువ కావడం వల్ల నేను అప్పటికి మాంసాహారం, మద్యం ఎక్కువగా సేవిస్తున్నాను. నేను మేస్త్రి పనిలో ప్రతినిత్యం సాయంత్రం కాగానే అవి నాకు ఉండాలి, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత నా హాబీస్ అవి. అప్పుడు నాకు ఆ నొప్పి రావడంతో నేను రాముల దగ్గరికి వచ్చి, నాకు ఇట్లా నొప్పి వస్తుంది రాములు, ఎట్లా చేద్దామని అంటే, మీ ఫాదర్ చనిపోయిన తర్వాత నువ్వు కూడా జర డ్రింకింగ్ చేస్తున్నావు, బాగా మాంసాహారం తింటున్నావు, అందుకే ఆ నొప్పి చాలా ఎక్కువ వస్తుంది. ఒక 41 రోజులు ధ్యానం చేయి. ఈ ధ్యానం గిట్లా పనికి వచ్చలేదంటే నీ జీవితాంతం నువ్వు ఆ ధ్యానమే చేయొద్దు, ఒక 41 days మాత్రమే నా మాట విను అన్నాడు. ఒక 41 రోజులు చేయని అంటే ఇంక నేను ఎక్కువ, నాకు మాంసాహారం ప్రీతి మీద ఉన్నది, కానీ నేను నా ప్రాణం కూడా కాపాడుకోవాలి కదా, నా శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది లేకపోతే. ఆ నొప్పి చాలా రోజు రోజుకి ఎక్కువైతుందని నేను 41 రోజు మెడిటేషన్ చేసిన వాళ్ళ ఇంటనే. 41 రోజు చేసిన తర్వే నాకు పూర్తిగా ఏ ఒక్క మెడిసిన్ వేసుకోకుండా నాకు పూర్తిగా తగ్గిపోయింది. నేను 4 సంవత్సరాల నుంచి ఒక పారాసిటమాల్ 2 సార్లు మాత్రమే నేను గ్లూకోజ్ బాటిల్ ఎక్కినాయి. నాకు ప్రతి సంవత్సరం నేను 20 నుంచి 30 సార్లు ఆసుపత్రికి పోయి ప్రతినిత్యం నాకు గ్లూకోజ్లు ఎక్కించుకుని, నరానికి ఇంజెక్షన్ చేయించుకుని, నాకు గొంతు ఇన్స్పెక్షన్ కానీ, లోపల బాడీలో నొప్పి కానీ తగ్గేది. మళ్ళీ రోజు
ఏట్లో పచ్చిపూల్చు విసికినట్టు నేను ప్రతిరోజు నిత్యం చేసినటువంటి డబ్బంతా మద్యానికి మాంసాహారానికి పెట్టి నా కుటుంబాన్ని నేను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎంతో గొప్పదని నేను ఈ ధ్యానాన్ని వదిలితే నా ఆరోగ్యం చక్కబడదు. నేను ఇది రోజు మెడిటేషన్ చేయాలని నేను ప్రతినిత్యం ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానము చేయడం కంటే ముందు మనం మంచి ఆహారం తీసుకోవడం వల్లనే మనలోన ఉన్నటువంటి మాట తీరు మారుతుంది, మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆహారం వల్లనే మనకు మన పరివర్తన వల్లనే మనం రోజు గడుస్తున్నటువంటి దినాలు ఎంతో చక్కగా నడుస్తాయి. మనం తీసుకునే ఆహారమే మనల్ని ఏ దారికి తీసుకుపోవడానికైనా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రమైన నీళ్ళు, పరిశుభ్రమైనటువంటి గాలి, ఇవి 3 మనకి చాలా అవసరం అని నేను ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకున్నాను. ఈ ఆహారం నేను కడతాలు పోయి అక్కడ ఉన్నటువంటి ఆహారం ఒక 8 రోజులు 10 రోజులు అక్కడనే నేను ధ్యానం చేస్తే ఆ ఆహారమే నన్ను మార్చేసింది. అందుకనే మనకు మేడం గారు మీరందరూ వచ్చి ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే మన జగద్గురువులు మన పితామహుడు ఆయన ఆహారం తీసుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది, మన ఆశ రెండింతలుగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఆహారం అక్కడ ఉన్నటువంటి కడతాల్లో ఉన్నటువంటి ఆహారానికి అంత శక్తి ఉందని నేను గ్రహించిన. నాకు ఆ ఆహారం తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఉల్లాసం అనిపించింది ఈ శరీరానికి. అందుకనే మీరందరూ ఒకసారి అక్కడికి వచ్చండి. ఏ ఒక్క రూపాయి లేకుండా మన తండ్రి అక్కడ మనకు అన్నదానం ఏర్పాటు చేసిపోయిండు. ఏ ఒక్కరు కూడా ఇయ్యరు, 1 రూపాయి అడగరు మిమ్మల్ని. మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, మన ఇష్టం లేకపోతే మన మనసు ఉంటే ఇవ్వచ్చు, మన మనసు లేకపోతే లేదు. అక్కడ అటువంటి పరిస్థితి ఉంది. ఒక 1000 మందికి మనం పెళ్లికి 20 రోజుల నుంచి ఎంతో కష్టపడతాం. వారికి భోజనం పెట్టి ఆ పెళ్లి కార్యక్రమం దాటాలని ఒక్క అర్ధ గంటకు 2-3 వేల మంది భోజనం చేస్తుంటారు అక్కడ. అది నాకు చాలా ఎంతో ప్రేమను అనిపించింది. ఇంతమందికి ఎంత సంకల్పంతో జరుగుతుంది అక్కడ వర్క్ అని నేను దాని ద్వారా నేను అక్కడ నేర్చుకున్నా. కడతాల నుంచి నాకు ఈ అవకాశం ఎంతో విలువైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి మార్గంలో నడవడానికి ఒక 41 రోజులు కృషి చేయండి, దాని నుంచి ఫలితాలు వస్తే మీరు ఆశించండి అని నేను మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ చక్కగా ధ్యానం చేస్తూ ఉండండి. శాకాహారం మాత్రమే మంచి ఆహారం. మాంసం వద్దు, గుడ్లు వద్దు, చేపలు వద్దు, ససేమిరా వద్దు. ఇంకా అడప ఏమైనా తింటూ ఉంటే కనుక అది కూడా ఆపేసేయండి, మంచిది కాదు. ఎందుకంటే ఆయన అనుభవం విన్నారు కదండి. అది మనకు మంచిది కాదు, అది మన ఆహారం కాదు, మనుషుల ఆహారం కాదు, అది రాక్షసుల ఆహారం. మన రాక్షసులమా మనుషులమా? పక్కా కన్ఫర్మ్డ్ కదా, మన మనుషులమే కదా. సో రాక్షసుల నుంచి మనుషులుగా మారాలంటే మాంసాహారం మానేయాలి. ఏం మానేయాలి? మాంసము, గుడ్లు, చేపలు, ఈ 3 మానేయాలి. ఇక్కడ వచ్చినప్పుడు చూసా చాలా చేపలు అమ్ముతున్నారు, చాలా బాధేసింది. అది కూడా ఆడవాళ్ళు కూర్చొని అమ్ముతున్నారు. నాకు ఇంకా బాధేసింది, ఎలాగా హౌ అని చెప్పి. సో ఈ 2 ఖచ్చితంగా పాటించండి చాలు. ధ్యానము, శాకాహారం, ఎలాగో పిరమిడ్లు ఉన్నాయి. సో థ్యాంక్స్ టు రాము అండ్ ఫ్యామిలీ. పిరమిడ్ వచ్చినందుకు నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ ద్వారా పిరమిడ్ వచ్చింది, దీన్ని ఉపయోగించుకోండి. ఏదో కట్టారు కదా, ఉంది కదా అని చెప్పేసి అనుకోకండి, దీన్ని ఉపయోగించుకోండి. ప్రతిరోజు వచ్చి అట్లీస్ట్ ఒక అరగంటన ధ్యానం చేసుకుని వెళ్ళండి, అది మీకే మంచిది. ఏమున్నా కానీ మీ ఆలోచనలు చక్కగా అవుతాయి, మీ జీవితం చక్కగా అవుతుంది, మీ మాట్లాడే విధానం మారుతుంది, మీ జీవితం మారుతుంది. మీరు బెటర్గా నిర్ణయాలు తీసుకోవచ్చు, చక్కని నిర్ణయాలు తీసుకోవచ్చు జీవితంలో. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలుస్తుంది మనకి, మన జీవిత లక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఏదో వచ్చామా, ఉన్నామా, బ్రతికామా, పిల్లలు పుట్టించుకున్నామా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసామా, మన వాళ్ళతో ఆడుకున్నామా, పోయామా కాదు. ప్రతి జన్మలు ఇలాగే చేస్తున్నాం కదా. అన్ని జన్మలు ఇలాగని పోనీయా? కాదు కదా. ప్రతి ఒక్క మనిషికి ఒక జీవిత లక్ష్యం అనేది ఉంటుంది, అది సాధించి వెళ్దాం. పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, ఉద్యోగం చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, వాళ్ళ పిల్లలు పెళ్ళి చేసాం, మనవాళ్ళతో కూర్చున్నాం, పోదాం, అయిపోయా, అంతే కదా. అండ్ ఎస్పెషల్లీ యూత్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు
గనక మెడిటేషన్ టీచ్ చేయగలిగితే స్కూల్స్లలో కాలేజెస్లో నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూత్ పిల్లలు, నువ్వు అందరూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుక స్కూల్స్లలో కాలేజెస్లో వెళ్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 70 ఏళ్ల మనిషి వెళ్ళి ధ్యానం చెప్తే పిల్లలకి ఒక రకంగా ఉంటుంది. అదే వయసు వాళ్ళు వెళ్తే ధ్యానం చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. నీ వయసు ఎంతమ్మా? 22 ఏళ్ళ అమ్మాయి, 22 ఇయర్స్ అమ్మాయికి ధ్యానం చెప్తే ఎలా ఉంటుంది? 70 ఏళ్ళ వయసు అయినా 22 ఏళ్ళ అమ్మాయికి ఎలా చెప్తే ఎలా ఉంటుంది? ధ్యానం చెప్తే డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఉండదా? నేను తిట్టాను, ఎందుకు భయపడుతున్నారు? ఓకే, సో ధ్యానం చెప్పండి, చెయ్యండి, చేయించండి. ఇక్కడ శాకాహార ర్యాలీస్ అవుతున్నాయా? పెబ్బేర్ టౌన్ ఇక్కడ షేర్పల్లిలో ఒక్కసారి అది ఎప్పుడు 10 years అయిందా? అవునా? నా రిక్వెస్ట్ షేర్పల్లి వాసులకి 2 monthsకి ఒకసారి చేద్దాం. ఓకే మేడం. 2 monthsకి ఒకటి, ఓకే కదా? మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకుని వెళ్ళిపోండి, అన్నప్రసాదం తీసుకుని. ఓకే, డన్. 2 monthsకి ఒకసారి ర్యాలీ చేద్దాం. ఓన్లీ షేర్పల్లి, ఎక్కడ వెళ్ళొద్దులే. మన నాశనం అయిపోయినాం, అందరు నాశనం చేసేద్దాం. ఓకే, ధ్యానంతో శాకారంతో. సో అందరి మాన్పించే బాధ్యత అంతా మనది, మన చేతుల్లో ఉంది. యూత్ ప్లీజ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళండి, కాస్త పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు చూసారు కదా అబ్బాయి ధ్యానేశ్వర్ ఎలా మాట్లాడాడు, నువ్వే కదా ధ్యానేశ్వర్. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరినీ కలిసి చాలా చెప్తావా? ఓకే ఓకే. పత్రిజీ పాదాలకు మరి దండాలు. మా తమ్ముని కాడి నుంచి నేను, మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం మొత్తం జ్ఞానమే. ఒక 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది. ఆ నుంచి మేము మాంసం లేదు ఇంట్లో, మాంసం లేదు, ఏంది లేదు. మా ఇంట్లో కూడా, మా అత్తవారి ఇంట్లో కూడా మేము కూడా 2-3 ఆడగంటలు తినాం. ఆడ కూడా మంచిగానే ఉంటాం. ఇంకా మైకులో మాట్లాడు. నాకు మంచిగా అనిపించింది. ఏ ఊరు ఎక్కడ పోయినా, ఎక్కడొచ్చినా, ఎక్కడ చేనులు కానీ, ఇంటికాడ కానీ, పండుకునేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, ఎక్కడ పోయినా జ్ఞానమే మొత్తం మతిలో ఉంటుంది. ఎక్కడ పోయినా అదే కావాలి, అదే కావాలి, అదే కావాలనిపిస్తుంది. ఇంకా మేము చేసినా కూడా నాకు మంచిగా అనిపించింది. మా ఇంట్లో కూడా మంచిగా మారిండ్రు, కొంచెం కొద్దిగా దారికి వస్తున్నారు. మా అమ్మ, మా నాయన మంచిగా చెప్పిండ్రు, మా తమ్ముడు చెప్పిండు. మేము, మా అక్క కూడా 18 ఏళ్ళు అవుతుంది మేము తినక కూడా. ఇంకా మాకు మంచిగా ఉన్నది. మాకు ఇట్లా చేనుకి రోజు పోయి రోజు వస్తుంటా, ఇట్లా జతన వస్తారు కదా, జతన వస్తే ఏమంటారంటే వచ్చిన వాళ్ళు, అమ్మ నీకెక్కడ బలం ఉంది, నువ్వు కూర తినక ఎన్నెళ్ళా, నువ్వు మాంసం తినవు, కూర తినవు, గుడ్డు తినవు, ఒక్కనాడు ఒక్క నిమిషం కూడా ఒక్కకుండా చేస్తావు, కష్టం అని అంటారు. అంటే మీరు కూడా తినొద్దు, యాప్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, మంచిగా నిమ్మలంగా ఉంటుంది, బాగుంటుంది. తింటే మొత్తం మొబ్బు ఉంటుంది, అంత హుషారు ఉండదు, అంత ఇట్టెట్టనో ఉంటుంది పానం. మీరు కూడా ఒక 20 రోజులు 40 రోజులు తినకుండా ఉండండి, మీకే తెలుస్తుంది, అట్లా ఉపయోగపడతారు మీరు కూడా అని చెప్పిన నేను. అని మేము నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఏం కథ, మళ్ళీ 15 ఎకరాలు 15 ఎకరాలు చేస్తావు, మంచిగా చేస్తావు అని అన్నారు వాళ్ళు. అంటే మీరు కూడా చేయండి, నాలక చేస్తే మీకు కూడా హుషారు ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా మార్పు వస్తుంది, మంచిగా రిలీఫ్ ఉంటుంది. పోవడం రావడం కూడా మంచిగా జరుగుతుంది, పోయినప్పుడు వచ్చినప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది అని వాళ్ళకు కూడా చెప్తే ఇంకా నాకు కూడా ఇట్లా మేము, నా కొడుకు, నా మూడు ఇట్లా గుండికిస్తున్నాం మేడం. డాక్టర్ కాడ బాగా దిండు పడింది, గుండికే దిండు బాగా ఆసింది, కాలు ఆస్తే ఎక్కడ పోయినా కూడా నాకు 2 సార్లు డాకనకు పోయినా మంచిగా కాలేదు. కాకపోతే నేను ఇట్లే డాకనకు పోతే ఇట్టే అలవాటు అవుతుంది నాకు. ఈ మందులు వేసుకున్నప్పుడు తక్కువ అయితే, వేసుకోకపోతే తక్కువ కాదు అని ఇంకా అట్లనే ఇంకా సారిని నమ్ముకొని బాగా చేసిన చూడు మేడం. సార్ని నమ్ముకోవద్దు, నీ ధ్యానాన్ని నమ్ముకోవాలా. బాగా చేసిన, ఆయన తలుచుకొని కూడా చేస్తే నాకు మంచిగా అనిపించింది. నాకు ఏ లోటు లేదు, ఏం నాకు మంచిగా అనిపించి మంచిగా జరిగింది, నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఇంట్లో కూడా
మన కడతాలు వచ్చిన సారు పుట్టినరోజు చచ్చిన రోజు అయితే ఆయిలట్ నుంచి అదే ఏది అదమ్మా ఏది సమాధి శరీరాన్ని వదిలేసిన రోజు ఆ రోజు వచ్చినాం. వస్తే ఆ నుంచి నాకు ఎందుకో మేడం నాకు నిమ్మోరు కావాలి, నాకు మాటలు కావాలి, ఆ సార్ది మంచిగా ఉంది, నాకు ఎప్పుడు వినిపించాలని నాకు మా కొడుకు పోయి నిమ్మోరు ఎక్కించుకొచ్చిండు సార్ మొత్తం. ఇంకా చేనులో ఎప్పుడు అదే, పండుకునేటప్పుడు అదే, ఎప్పుడు 24 గంటలు సార్దే నాకు. ఆయన మాటలు కావాలి, ఆయన జోలు కావాలి, ఆయన పాటలు కావాలి, ఆయన మ్యూజిక్ కావాలి, ఆయన అన్నీ నాకు ఇంపార్టెంట్గా వింటే నాకు మస్తు హుషారు ఉంటుంది, మస్తు హ్యాపీగా ఉంటుంది పానం. నీవు ఎక్కడ పోవాలన్నా ఎక్కడ చేయాలన్నా నాకు ఏం అలసట రాదు, ఎక్కడ పోవాలన్నా నాకు హుషారుగానే ఉంటుంది. ఎక్కడ ఎంత దూరం పోయినా నాకు బాగా చెడ్డ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అందుకే అందరం కూడా అట్టే చేయాలి, అట్లే ఉండాలి. నేను వంట చేసినప్పుడు కూడా పొయ్యి దగ్గరనే పెట్టుకుంటా చెల్లు, చేనులో కూడా నా దగ్గరనే పెట్టుకుంటా చెల్లు, ఎక్కడ పోయినా నా దగ్గరనే పెట్టుకుంటా చెల్లు. ఆ సార్ది నాకు మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. అట్లనే అందరం కూడా అట్లనే హ్యాపీగా అట్లనే చేసుకొని బతకాలి. అందరం జ్ఞానం చేసుకోవాలి. ఆయమ్మ తింటుంది, ఈ అమ్మ తింటుంది, ఆయమ్మ చేస్తుంది, ఈ అమ్మ చేస్తుంది అని మనం ఒకరిని అనుకోకూడదు. ఒకరికి చెప్పాలి, వాళ్ళు వినాలి. సార్ ఈశ్వర్య గారు ప్లీజ్ రండి. జగద్గురు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. మరి ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. మరి మేడం గారు ఎంతో శ్రమ కోర్చి మన కోసం వచ్చారు, ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు. మరి ఎంతో శ్రమించి మన మాస్టర్స్ ధ్యానం పరిచయం చేసి మరి ఆ పిరమిడ్ కట్టడానికి ప్రోత్సహించినటువంటి వారికి, కట్టిన వారికి కూడా నా యొక్క అభినందనలు. నిజంగా సేరిపల్లె ఈరోజు ఒక అద్భుతమైన ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. పిరమిడ్ అన్నది మన యొక్క జీవన విధానాన్ని హాయిగా ఆనందంగా భూమి మీదకి వచ్చింది ఆనందంగా జీవించడానికి. ఆ జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది ఈ పిరమిడ్. ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎన్ని సమస్యలు వచ్చినా చక్కగా పరిష్కరించుకుంటాం, మనం చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది, చదివే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వ్యవసాయదారులకు ఏ విత్తనం విత్తితే ఎలా ఉంటుందన్నది, ఆ పంట సరిగా రాకపోయినా వచ్చినా అన్నింటినీ దృష్టితో చూస్తూ చక్కగా ఆయన జీవితంలో జీవించగలుగుతాడు. ఇంట్లో అత్తాకోడలు లేదా అన్నతమ్ముళ్ళు ఎవరి పంచాదులు ఏదున్నా కానీ ధ్యానం చేస్తే సమస్యకు పరిష్కారం అన్నది ఉంటుందన్నది యోగులు మహానుభావులు చెప్పారు. పత్రిజీ గారు స్వయంగా మనను ఆచరించి చూపించాడు. ఆ మహానుభావుడు బోధించినదే చాలా అద్భుతమైనటువంటి ఆనంద శాస్త్రం. సింపుల్, అది కూడా శ్వాస మీద ధ్యాస, ఎప్పుడు ఎక్కడైనా చేయొచ్చు. ఈ అద్భుతమైన సాధనని అందరం చేద్దామా? ఎన్ని నిమిషాలు చేద్దాం? అన్ని అన్నది లిమిటు. ఒక పూట భోజనము 2 పూటలు 3 పూటలు తింటామా లేదా? మన శరీరానికి 3 పూటలు తినబెట్టినప్పుడు మన ఆత్మకు, మన దేహంలో ఉన్న ఆ శక్తి పెరగాలి అంటే మరి ఎంత చేయాలి? ఎంత వీలుంటే అంత. నిద్ర ఎలా పోతామో, ఈ శరీరానికి రెస్ట్ ఎలా ఇస్తామో, మనము ఆ మైండ్కి రెస్టు, ఆత్మశక్తిని పెంచుకుంటే మనకి ఎంతో ఎంతో హాయి, ఆనందము, ఈ దుఃఖం నుంచి మనం పూర్తిగా విడుదలవుతాం. కనుక ఈరోజు ఎంతో సుదినం, ఎన్నో కార్యక్రమాల ఖర్చు పెడతాము, రకరకాలుగా చేస్తాం. కానీ పిరమిడ్ నిర్మాణం అన్నది వాళ్ళ యొక్క జన్మ కర్మ తొలగింది, మనం అది ఉపయోగించుకుంటే మన కర్మ కూడా తొలుగుతుంది. కనుక నేను అదే పని చేశాను, ఇక్కడ ఉన్న మాస్టర్లందరూ కూడా అదే చేస్తున్నారు. మరి బీచ్పల్లిలో గొప్ప క్షేత్రము అందరి సహకారంతో నిర్మించబడుతుంది. మరి అచ్చంపేటలో అద్భుతమైనది ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్. మనము ఎన్నో గుళ్ళకు, గోపురాలకు తీర్థయాత్ర వెళ్తుంటాం. ఒక 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టి అక్కడ నివాసం చేసి అద్భుతంగా మనం ఆ సాధన చేసుకోవడానికి ఉపయోగించుకుందామని నేను కోరుకుంటున్నాను. అందరూ ఓకే కదా? ఏమ్మా, ఎన్ని పనులన్నా ఉండని ధ్యానం అయితే చేద్దాం. అమ్మగారు వచ్చారు మన కోసము. మరి ఆమె ఇచ్చిన గురుపుత్రిక, ఒక పుత్రుడు పుడితే లాభం లేదు. ఆమె ఎంతో జ్ఞానాన్ని ఆ గురువుగారి ద్వారా అందుకున్న దాన్ని మన అందరికీ అందియడానికి చక్కగా ఎన్నో విషయాలు చెప్పారు. చక్కగా చేద్దాము. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేతులు పెట్టుకోండి, రిలాక్స్గా ఉందాం. కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకొని శ్వాస మీద ధ్యాస 5 నిమిషాలు చేద్దాం.
ఈ పిరమిడ్ నిర్మాణం ప్రారంభోత్సవమైన సందర్భంగా మీ అందరికీ ధ్యానం అందుతుంది. ఒక 5 నిమిషాలు నేర్చుకుందాం. కొత్త వాళ్ళు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం. మనసును నిలువరింపజేద్దాం. మనసును ఆపుకుందాం. ఆలోచన లేకుండా కూర్చుందాం. మెల్లగా చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి చేతులతో. ఎప్పుడు ధ్యానం చేసిన చేతులు కళ్ళపైన పెట్టుకొని రివర్స్ వేయించుకోవాలి. 5 4 3 2 1 0. చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. ఒకసారి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి చెప్పండి. క్లాస్. షేర్పల్లె గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణభూతుడైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి అందరము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి అలాగే ఇంత లోపలికి, ఇంత చిన్న గ్రామము, ఇంత మారుమూల ప్రాంతానికి ఎంతో సమయం కేటాయించి, మరి ఎంతో సుదూరం ప్రయాణించి, మరి రామకృష్ణ సార్ ప్రయత్నం చేసి పిలిచిన వెంటనే మేడం పరిణత పత్రి గారు స్పందించి మరి పిరమిళ్ళ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆ మహాతల్లికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఈ గ్రామంలో మరి రాము కుటుంబము ఎంతో ధన్య కుటుంబం. ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నాడు. మరి వారి మిత్రుడు చెన్నరాముడు గారి సాంగత్యము, వారి యొక్క గురి, ఆ తపన ఆయనను మాస్టర్గా తీర్చిదిద్దింది. కానీ పిరమిడ్ కట్టుకోవాలనే ఆలోచన ఉన్నది. దాన్ని ఆచరణలో పెట్టించడానికి మరి మేము ఈ 11 వారాలు ఈ ఊరిలో మాకు బంధువు ఒక అతను చనిపోతే వచ్చాను నేను ఈ ఊరికి. ఆ రోజు అక్కడి నుంచి రాము వాళ్ళ ఇంటి దగ్గరికి వద్దామని వచ్చినాను. వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట వారి కుటుంబంతో కలిసి ధ్యానం చేసి ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ఊరిలో ఇట్లా 11 వారాలు ధ్యానము శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామంటే రాము మరి వారి కుటుంబ సభ్యులు స్పందించినారు. వెంటనే రామకృష్ణ సార్తో రాత్రికి పంచుకొని మరి ఈ ఊరిలో ఆ నెక్స్ట్ వీక్ నుంచే ప్రారంభం చేసినాం. ప్రతి సోమవారం మీ ఊరికి వస్తామంటే మరి రాము, వెంకటేషు మరి వారి ధ్యాన మిత్రులందరూ బాధ్యత తీసుకొని
11 వారాలు రోజు ప్రతి వారం సాయంత్రము 6 గంటలకు వచ్చేవాళ్ళము. ఒక్కో రోజు 9, 10 అయ్యేది. నాకు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఊరు. మరి సార్కు వెహికల్ కూడా అందుబాటులో ఉండేది కాదు. హైవేకి వెళ్ళి ఏ లారో ఏ అంబులెన్సో ఏది దొరికితే అది రాత్రిపూట 10 గంటలకు వెళ్ళిపోవాలంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడికి వస్తే కొంతమంది ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, పెట్రోల్కి ఎవరు డబ్బులు ఇస్తారు, ఎందుకు వస్తున్నారు ఇంత శ్రద్ధ. కానీ పెద్దవాళ్ళు ఆలోచించేవాళ్ళు, భక్తి యోగంలో ఉండేవాళ్ళు, సామాన్యులందరూ. కానీ పత్రిజీ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామంటే, చూడండి, ఒక చక్కటి కుటుంబం ఉండి, ఒక అద్భుతమైన ఉద్యోగం ఉండి, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 2 రత్నాల లాంటి ముద్దుల కూతుర్లు ఉండి, అంత అందమైన కుటుంబం ఉండి ఆయన ఉద్యోగాన్ని వదిలేసి జీవితాన్ని 40 సంవత్సరాలు రోడ్డు వాసం చేసినారు. అరణ్యవాసం చేసిన రాముని నేను చూడలేదు. కానీ పత్రిజీ ధ్యానము, శాకాహార జీవన విధానము ఈ ప్రజలందరికీ అందించాలని ఇంత మారుమూల పల్లెలు, తండాలు, పట్టణాలు, నగరాలు ఏది వదలకుండా 40 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేస్తే మనమంతా ఈరోజు ఇక్కడ ఇలా కలుసుకున్నాం, ఇలా ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపైన పిరమిడ్ రావాలనేది పత్రిజీ యొక్క సంకల్పము, పత్రిజీ యొక్క ఆశయము. మరి అందులో భాగంగానే ఆ 11 వారాలు ప్రతి వారం ఈ గ్రామం ఎంత గొప్ప గ్రామం అంటే నాకు చాలా ఆనందం వేసేది. ఈ గ్రామం ఆ టెంపుల్ దగ్గరికి వస్తే అక్కడ ఉండే పూజారి గారు కానీ అక్కడికి వచ్చే జనాలు కానీ వీళ్ళంతా చాలామంది శాకాహారులు ఉన్నారు ఈ ఊర్లో. సహజంగానే వీళ్ళు మాణికేశ్వరి మాత భక్తులు, వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులు, ఇంకా ఏదో గురువు బోధ తీసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా మహాత్ములు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అహింసా మార్గంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చక్కగా ధ్యానం అర్థమైంది. 70-80 మంది, ఒక్కోసారి 90 మంది కూడా వచ్చేవాళ్ళు. అంటే ఇంత చిన్న గ్రామంలో ధ్యానం కోసం అంతమంది వస్తున్నారంటే నేనైతే నా హృదయం పులకించిపోయేది. ఆ పగలంతా తిరిగిన ఆ అలసటంతా పోయేది. మరి మాకు ఈరోజు ఇంతకంటే ఆనందం ఏం కావాలి? మీరు ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాన్ని అందుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, శాంతిగా, ఆనందంగా ఉండడం కంటే ఇంకేం కావాలి? మీ అందరి కోసము ఈ పిరమిడ్ నిర్మించిండు రాముగారు. ఎక్కడికి వెళ్ళినా ఇంటి మీద పిరమిడ్ కట్టుకుంటే ఇదేదో నా కోసము, నా కుటుంబం కోసం అనుకుంటారు. కానీ రాముగారి మాటలు విన్నారు కదా, ఇది మీది, మనందరిది, ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీ అందరు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు, మీకు తాగడానికి ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అది! ఒక బుద్ధుడు మాట్లాడే మాట. నిజంగా రాముగారికి, వారి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఫ్రెండ్స్, సమయభావం వలన మేడంను ఉదయం నుంచి తిప్పుతున్నాము. ఆ తల్లి భోజనం కూడా చేయలేదు, ఏదో ఒక చిన్న అరటిపండు తిన్నది. పాల ఐటమ్ ఏది తినదు. పత్రిజీ అంటే ఇంకా సూక్ష్మీకరించబడి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఆ తల్లి. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకొని ఇంకా వనపర్తిలో ఒక చిన్న పిరమిడ్ వాళ్ళు 2 years నుంచి కట్టుకున్నారు, వెయిటింగ్లో ఉన్నారు, ఓపెన్ చేయలేదు. సమయం భావం వలన మేడం ఇంకా ఎక్కువ సమయం ఇక్కడ గడపడానికి కుదరట్లేదు. 2 మాటలు రామకృష్ణ సార్ అనుభూతి 11 వారాల గురించి. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజు చెప్తే ధ్యానం అర్థం కాదు. ఇది 11 వారాలు గంట సేపు ధ్యానం చేయించి, అంటే వారంలో ఒక్కరోజు గంట ధ్యానము, గంట క్లాస్ చెప్తే వాళ్ళ లోపల కొంత అవగాహన వస్తుంది. వాళ్ళు జీవితం వల్ల ధ్యానాన్ని మర్చిపోరు, ఇంకా పూర్తిగా నేర్చుకుంటారు. ఇంకా మనకి ఈత వస్తే ఎట్లా మర్చిపోమో, బాయిలో పడితే ఎట్లయితే బతుకుతామో, ధ్యానం చేస్తే కూడా మనం ఆధ్యాత్మికంగా బతుకుతాం. మనం ఇప్పుడు సంసారానికి ధ్యానం ఎంత అవసరమో, మనం సముద్రం వల్ల దాటాలంటే నౌక అవసరం. ఈ మన సంసారం అనే నౌకను మన ముందరికి వెళ్ళాలి మోక్షానికంటే ధ్యానం ఖచ్చితంగా చేసి తీరాలి మనం, లేకుంటే దుఃఖం ఉంటుంది. ఇంక బుద్ధుడు చెప్పింది అదే. మేము ఆ 11 వారాలు చెప్పడం వల్ల మీ షేర్పల్లిలో చాలా మటుకు స్త్రీలు కానీ పురుషులు వాళ్ళ లోపల మంచి మార్పు వచ్చేటో నేను అనుకుంటున్నా. ఆ మార్పు ఏంటంటే పిరమిడ్ రావడమే. మీరు అందరు ధ్యానం చేయడం వల్ల 11 వారాలు శక్తి పెరిగి ఆ ఊర్లో ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ శక్తి ద్వారానే మీ ద్వారానే ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ధ్యానం చేస్తే ఇప్పుడు అగరబత్తి ముట్టిస్తే పొగ ఎట్లా బయటకు వస్తుందో, ధ్యానం చేస్తే మన లోపల ఉండే శక్తి ప్రపంచానికి వెళ్ళి మానవులు మారుతారు, జంతువులు మారుతాయి ఈ శక్తి నుంచి. ఇది మహా తపస్సు. ఇది ధ్యానం అంటే ఏదో తలనొప్పి కొరకో లేదు ధ్యానం. మీరందరూ ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ని 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఒక్కరు కూడా రోగం తక్కువ చేయలేకపోయినా మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. బీపీ తగ్గుతలేదు, షుగర్ తగ్గుతలేదు. ఎందుకు తగ్గుతలేదు? మానసిక ప్రాబ్లం నుంచి ఏ రోగం తగ్గదు. ఒత్తిడి ఉంటే రోగాలు తగ్గవు. ఫస్ట్ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, రోగం కంట్రోల్కి వస్తుంది, డబ్బులు తక్కువ అవుతాయి, మీకు టైం సేవ్ అవుతుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము, ప్రపంచాన్ని మార్చగలుగుతాం. మన లక్ష్యం ఏంటంటే అందరికి ధ్యానం అందియాలి. భూమాత మీద ఎంతమంది ఉన్నారో అందరికి ధ్యానం నేర్పియాలి. మీరు కూడా పక్క వాళ్ళకి ధ్యానం నేర్పియండి.
ఖచ్చితంగా నేర్పపోతే మళ్ళీ భూమి మీదకి వస్తాం నేర్పినీకే మనం. ప్రతిసారి చెప్పిండు మేము ఈరోజు ఇంత గొప్పగా మారినామంటే ప్రతిసారి యొక్క సంకల్పము, ఆయన శక్తి, ఆయన నాలెడ్జ్. అసలు నేను ఆయన ఆశ్చర్యపోయినా. అసలు భూమి మీద ఇంత గొప్ప వ్యక్తి పుట్టిండకపోవచ్చు అనుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్ర సైడ్లో పెట్టుగోడలు అని ఒక చిన్న గ్రామం ఉందండి. పెట్టుగోడలు. ఆ పెట్టుగోడలు అనే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకు అందరూ శాకాహారులే. అక్కడ ఒక చికెన్ షాప్ లేదు, ఒక గుడ్డు షాపు లేదు, ఒక చేపల షాపు లేదు. కావాలంటే ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటే యూట్యూబ్ ఒకవేళ చూస్తారు కదా, పిఎంసీ చూస్తారు కదా యూట్యూబ్లో, అలాగే పెట్టుగోడలు అనే టైప్ చేయండి, మీకు సినిమా వచ్చేస్తుంది. మన వాళ్ళే తీశారు అది. మన వాళ్ళు వెళ్ళి పత్రిజీ అయితే 3 సార్లు వెళ్ళారు అక్కడికి. మొత్తం గ్రామం అంతా శాకాహారం చేసి పడేశారు ఆయన. అలా షేర్పల్లి అవుతుందా కదా? ఏ ఆన్సర్ ఇవ్వట్లేదు ఎవరు, నోరు మెలుతలేరు. అబ్బా నాకు డౌటే అబ్బా, ఎలా అవుతుంది? అదేదో ఫ్లూక్లో అయిపోయి ఉంటుంది, మనకి ఎట్లా అవుతుంది? అదేవో చేతిలో ఉంది? అది టైం చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. టైం చేతిలో ఏం లేదు, నీ చేతుల్లోనే ఉందంతా. మనం ఏదనుకుంటే అదే. ఆగో చూడు, అట్లా పెద్ద మంచిగా చెప్పినావు పెద్ద నన్ను. అదే కరెక్ట్. ఓకే రవి సార్. సార్ రవి మాస్టర్ నేను మాట్లాడమని కోరుకుంటున్నాను. జగద్గురు సుభాష్ పత్రి ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి వచ్చిన ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా మనం ఈరోజు శేర్పల్ల గ్రామంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేసుకున్నాము. మేడం పరిణితి పత్రి ద్వారా మనం ఈరోజు పిరమిడ్ ఓపెన్ చేసుకున్నందుకు ఆమెకు మనమందరం కూడా మన గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాము. మరి ఇక్కడికి ఎంతో కష్టపడి పిరమిడ్లు నిర్మాణం చేసుకోవడానికి సహకరించిన మాస్టర్లందరికీ కూడా, ఊరు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి, రాము గారికి సహకరించినందరికీ కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈరోజు ఈ క్లాస్ను అరేంజ్మెంట్ చేసి ఈ క్లాస్ను నిర్వహించి మీరందరూ కూడా ఇక్కడ భాగస్వాములకు వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఈ వచ్చి మీరు ఈ ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకొని మీరందరూ కూడా రేపు నుంచి మారని వాళ్ళు కూడా మారి మీరు మీ ఆత్మ పునరుద్ధృతి చెందాలని కోరుకుంటూ నాకు వచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాను. తీసుకొచ్చాను లేదు చాలా మీరు లేవండి సీనియర్స్. ఒకసారి చెప్పండి కొడదాం క్లాప్స్. చాలు వద్దు, చెప్పినట్టు వినట్టు మేడం చెప్పినట్టు. ఓకే, ఒకసారి క్లాప్స్ కొడదాం మళ్ళీ ఒకసారి మేడం. నెక్స్ట్ ఎవరు? కూర్చోండి కొంచెం, మీరంటే కూర్చోండి. ఓకే తీసుకోమ్మా, చాలా తీసుకురాము. ఓకే రాము సరే చాలా తీసుకో సార్ నువ్వు పట్టుకో. వెంకటేష్ ఎక్కడ? వెంకటేష్ కదా దూరం అన్నీ అదే కదా, మీరే మమ్మల్ని ఇవ్వాలి, మేము నిలుస్తున్నాం. అక్కడ చూడండి ఫోటో తీస్తాం. ఓకే
తొందరగా తొందరగా టైం వేస్ట్. వేసుకొని మంగళసూత్రం చెట్టు తీసుకురాపో. అలవాటు అంటే మీరు మీరు ఖచ్చితంగా వేసేస్తారు కాబట్టి వేసుకోవాల్సి వస్తే పాప వాళ్ళకి వేసుకోవాలి. ఇంకా వేసుకోలేదా అంటారు కదా. చాలు కానీ అన్ని చూసేట్లు ఎందుకండి. అవునా, థ్యాంక్ యూ. చూసారా ఎందుకు పర్పస్ ఏంటి? సహజంగానే కింద పడిపోవాలి. ఇట్లా నిలబెట్టదు మేడం, పైన నిలబెట్టదు. కాలుతుంది. వెడల్పు పట్టుకోండి సార్, ఒక్కొక్కటి వేడిగా చేయి పైన. క్లాప్స్. అందరు కూర్చో. షేట్ రాండి, షేట్ అయ్యారా
మేడం పాట పాడుతుంది మేడం. మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన పరిణతి పత్రి మేడం గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ, ఆత్మబంధువులందరికీ మా అమృతవర్ష పిరమిడ్ తరఫున ఆత్మ ప్రణామములు. పిఎస్ఎస్ఎంలో భాగంగా పిరమిడ్ జగత్, సాకార జగత్, ధ్యాన జగత్, అహింసా జగత్ ఈ 4 కార్యక్రమంలో విరోధిగా పాల్గొనడానికి సహకరిస్తున్న ఆ విశ్వానికి ఒకసారి గట్టిగా మనం చెప్పాలి. మనం పిరమిడ్కు పోతున్నాం అనేది కాకుండా ఏదో ఒకటి నేర్చుకొని పోవాలంటే మన ప్రతిసారి గారి యొక్క ఆశయం. అందుకొరకే ఇక్కడ శిష్యులు ఎవరు లేరు, అందరు గురువుగానే జీవించాలన్నారు. అంటే చాలా లోతుగా ఆలోచన చేస్తే మన మీద బాధ్యత చాలా ఉంది. కనుక మనం ప్రతి ఒక్కరం సార్ యొక్క ఆశయంలో భాగంగా, విశ్వకళ్యాణంలో భాగంగా మనం ఈ పాత్రను అద్భుతంగా నిర్వహించాలని మా యొక్క మనవి. సార్ గారికి మరోసారి గట్టిగా జగదోద్ధారకులు పత్రిజియే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజియే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజియే, తన శ్వాసే తన గురువని బోధించారు. ప్రతి ఒక్కరూ దైవమని తెలియచెప్పారు. జగదోద్ధారకులు పత్రిజియే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజియే, ఎవరి వ్యాధి బాధలకు వారే బాధ్యులై ధ్యానము ద్వారా స్వస్థత చేకూరునని బోధించారు. మన పత్రిజియే, జగదోద్ధారకులు పత్రిజియే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజియే, బోధనలో పుట్టాడుక బోధిసత్వుడు. బోధనలో పుట్టాడుక బోధిసత్వుడు. ప్రపంచాన్ని ధ్యానమయం చేసిన మహనీయుడు. మైత్రేయ బుద్ధుడు మన పత్రిజియే, మైత్రేయ బుద్ధుడు మన పత్రిజియే, జగదోద్ధారకులు పత్రిజియే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజియే, పత్రిజియే, పత్రిజియే. థ్యాంక్ యూ మాస్టర్స్, మీ అందరికీ థ్యాంక్ యూ. చక్కగా వచ్చి ఇలాగే ధ్యానం చేసుకోండి. చాలా ఏళ్ళైందట కదమ్మా, ఒక నెలలైనట్టుంది. 3 years అయిపోయింది. 3 years. సో ఎంతమంది కొత్త వాళ్ళు ఇక్కడ? 1 to 2 months, 3 months, 4 months. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, యా, పొద్దు నుంచి 4 పేపర్స్, ఇది 5th పిరమిడ్ ఓపెనింగ్. అందుకని నేనే వచ్చాను ఇష్టంతో. మీరు వస్తున్నారని అర్జెంట్లని లప్పం ఒకటి పెట్టించినాం మేడం. వర్షం వస్తుంది, ఇంకా పని కాలే కలర్స్, ఇంకా లోపలి కాడికి అయితే అయ్యింది. వచ్చింది కదా, చాలా వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. మీరందరు కడతాకి రండి, బాగుంటుంది. వస్తారా?
ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, కొత్త వాళ్ళని కూడా తీసుకురండి అమ్మా. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వచ్చే వాళ్ళు అందరు తీసుకురండి. అట్లీస్ట్ ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చినా మనకి పండుగ జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, కొంచెం తొందరగా వెళ్ళాలి. ఇది లాస్ట్ మూమెంట్లో ఈయన డిసైడ్ చేశారు. సో బట్ ఐ స్టిల్ కేమ్. సో సారీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.